వడ్లకు మద్దతు ధర మీద 600 రూపాయలు కట్, 500 రూపాయల బోనస్ దేవుడెరుగు. మద్దతు ధరలో 600 కోత పెట్టి 1600కే కొంటున్న దళారులు. అసలే కరువు కాలం ఉందంటే రైతులు కష్టకాలంలో పండించి తెచ్చిన పంటను వ్యాపారులు సిండికేట్ అయి తేమ శాతం పేరు చెప్పి మద్దతు ధర మీద 500 రూపాయల నుండి 600 వరకు తగ్గించి కొంటామనడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం సరైనన్ని కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్న రైతులు 7149 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఇప్పటి వరకు 443 మాత్రమే ప్రారంభమయ్యాయి. జనగాం మార్కెట్ కు వడ్లు తెచ్చిన రైతులు ఉదయం నుండి సాయంత్రం వరకు వేచి చూడగా తేమ శాతం పేరిట 1600 రూపాయలకు మాత్రమే కొంటామనడంతో వారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతుల ఆందోళన గురించి తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంతరెడ్డి అక్కడకు చేరుకుని మద్దతు ధర కంటే తక్కువకు ఎవరు కొన్నా ఊరుకునేదే లేదని హెచ్చరించారు. వెంటనే జనగాం అదనపు కలెక్టర్ రంగప్రవేశం చేసి మార్కెట్ కార్యదర్శి భాస్కర్ ను సస్పెండ్ చేసి రైతులకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 1600 ఇస్తామంటుండ్రు. ఏందనట 1600 ఇస్తే ఎట్లా బతాము? మనసాంతం అవుతున్నాయా? వెళ్ళిపోతే మిషన్కే 2000. ఏంటి ఇట్లా దోసుకదేనుడు? నిన్న 1900 కమ్మినోడు వాళ్ళు 1500 ఎట్లా కొంటాడు? మాయిశ్చర్ మీటర్లు ఉన్నాయి మీ దగ్గర ఏమన్నా? మరి మాయిశ్చర్ ఎంత వస్తుంది? మాయిశ్చర్ మీటర్లు ఎంత వస్తుంది? ముందు ఎట్టి పరిస్థితుల్లో 1900 కంటే అసలు ఎంఎస్పీ కంటే తక్కువ అమ్మడానికి వీలు లేదు. మీరు అమ్మేస్తే బంద్ చేయండి. ఆ ట్రేడర్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తే గవర్నమెంట్ అక్కడ వచ్చి తమాషా చేస్తున్నారు. ఇక్కడ 1500కి ఎట్లా కొంటాడండి? 1300. ఎవరా ట్రేడర్స్? వీళ్ళ ట్రేడర్స్ అందరు నాకు ఒక ఏడి మార్కెటింగ్ డిఎం గారు ఏది 1920 ఉన్నట్లయితే 2200కు 100 తక్కువైతుంది, ఇంకో 50 తక్కువైతుంది. కానీ 1500 రాదు కదా. మరి 1500 ఎట్లా వస్తుంది? 700 సగానికి సగం అన్నట్టు కదా. 2200 అంటే నువ్వు 1500 రూపాయలు ఆన్లైన్ లో అయితే ఎట్లా ఇస్తుంది? రాకూడదు కదా. మరి దాన్ని మనం చెక్ చేయాలి కదా. వాయిచర్ తక్కువ ఉంటే అక్కడ చేసేయాల్సింది 100, 200, మాక్సిమం 2000 కన్నా తక్కువ. 15 ఎట్లా పడుతుంది? ఏం చేసినావు? 1600 ఇస్తామంటుండ్రు. ఏందనట 1600 ఇస్తే ఎట్లా బతాము? మనసాంతం అవుతున్నాయా? వెళ్ళిపోతే మిషన్కే 2000. ఏంటి ఇట్లా దోసుకదేనుడు?